Audio Jungle. Audio Jungle. బాబు మధ్యలో జనాభా మైలు కట్టారు, మధ్యలో జనం వస్తాము. ఎవరు అడగండి. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన రంగిచెట్టి నరేంద్ర గారి నాయకత్వంలో ఇక్కడ ఘనంగా రంగా గారి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్నదానం కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, అలాగే చేనేత స్టేట్ చైర్మన్ గారు అయినటువంటి అబద్దయ్య గారు, నాగేశ్వరరావు గారు, కొండలరావు గారు, ఇట్లా దుర్గారావు గారు, ఇట్లా పార్టీ సెక్రటరీ రియాజ్ గారు ఇట్లా ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఒకటే మాట, ప్రతి కార్యకర్తకి అనుచరులకి రంగా గారు అంటే ఒక భరోసా. వారు ఒక మాట అంటే దాని మీద కళ్ళు మూసుకొని దూసుకొని వెళ్ళి ఆయన చెప్పే పనులు చేసేటువంటి కార్యకర్తను తయారు చేసుకున్నటువంటి నాయకుడు. ఈ కోస్తాలోనే అలాంటి నాయకత్వం ఆ రోజుల్లో ఎవరు లేరు. కాబట్టి అలాంటి పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి రంగా గారికి ఈరోజు మంగళగిరిలో ఘనంగా నివాళులు. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక మహానాయకుడిగా, ఒక పీడిత తాడిత ప్రజల నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆ మహనీయునికి ఎన్డీఏ కూటమి తరపున మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ స్థాయిలో పేరున్న వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు మరణించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ సంవత్సరం ఈ రోజున 36వ వర్ధంతి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోదరులు బాబీ గారు, నాగేశ్వరరావు గారు, దుర్గారావు గారు, అలాగే పెద్దలు అబద్దయ్య గారు, ప్రకాష్ రావు గారు, కొండలరావు గారు,
సదా గారు, పెద్దబ్బాయి వీరందరూ కూడా వీరి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా వారికి నివాళులు అర్పించి భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. మనందరికీ తెలుసు, రంగా గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు. ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా కార్మికులకి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి రంగా గారు. వారి మరణించి 36వ సంవత్సరం వచ్చినప్పటికి కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా వారిని మర్చిపోయిన వ్యక్తులు లేరు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వారు అభివృద్ధి కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలు చేసిన సహాయం కానివ్వండి, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేనప్పటికీ కూడా వారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. కాబట్టి ఈ రోజున మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారి ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరపున నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ, వారు ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబానికి శాంతి చౌకారాలని, వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు. ఈరోజు పేదల పెనిది బడుగు బలహీన వర్గాలకి అండదండలు ఇచ్చినటువంటి మరి వంగవీటి మోహన్ రంగారావు గారి 36వ వర్ధంతి సందర్భంగా మరి మున్సిపల్ ఎంపీ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించుకోవటం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి మరి పేదల పెనిదైనటువంటి మోహన్ రంగా గారి యొక్క వర్ధంతి 36వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు మరి అన్ని వర్గాల ప్రజలు అనేక మంది మరి